ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించడం అనేది అది సామాన్యమైన విషయం అయితే కాదు. గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి, ప్రతి విషయంలో కీడు నుంచి తప్పించబడడానికి, ఆత్మీయంగా ఎదగడానికి ఈ దినమును ఏర్పాటు చేసి సజీవులుగా ఉంచినటువంటి దేవునికి నువ్వు ఎంతగానో వందనాలు చెల్లించాలి. 1 పేతురు 3:13 మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? ప్రభువు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి ఆయన తన ఎడల ఆసక్తి కలిగినటువంటి వారందరి విషయంలో, ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకొని ఆయన రాజ్యం యొక్క మహిమని నీ మధ్యలోనికి తీసుకొని రావడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. యెషయా 61:8 న్యాయం చేయుట యెహోవానగు నాకు ఇష్టము. కనుక ప్రతి ఒక్కరికి కూడా భూమి మీద న్యాయం చేయడం అనేది దేవునికి అంత ఇష్టమై ఉంది. ఆయన చర్యలని న్యాయములై ఉన్నాయి. ఆయన నిర్దోషి అయిన నమ్ముకొని తగినటువంటి దేవుడై ఉన్నాడు. కనుక న్యాయం చేయటం ఆయనకి ఎంతో ఇష్టం. కాబట్టి న్యాయం చేసేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి నీవు మంచి ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తిలో ముందుకు కొనసాగడానికి నువ్వు ఇష్టపడుతూ ఉండాలి. ఆదికాండం 6:5 నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని దేవుడు గమనించినప్పటికీ కూడా వారి విషయంలోని ఎంతో కృపను చూపించడాన్ని చూస్తూ ఉన్నాము. కానీ ఆ కృపని గ్రహించుకోలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఏ కాలమైనా సరే ప్రజలందరూ అలాగే ఉన్నారు. తమకు నచ్చినట్లుగా దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడి యొక్క లేఖనాలు ఎవరికి కూడా తెలియటం లేదు. దాంట్లో ఉన్నటువంటి లోతైన వివరణ గురించిన గ్రహింపు వారికి లేదు. కీర్తనలు 11:4-7 చూసినప్పుడు ఆయన నరులను కనులారా చూచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు, వడగాలి, అగ్నిగంధకములు కురిపించును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. అంటే న్యాయంగా అతను ప్రతి ఒక్కరి విషయంలో ఎవరైనా చూడకుండా న్యాయంగా చేస్తున్నటువంటి సంగతి మనం గ్రహించుకోగలగాలి. పేతురు జీవితంలోనైతే అనేక రకాల సమస్యలు, బలహీనతలు వచ్చినప్పుడు, అనేక రకాలైనటువంటి అవిశ్వాస పరిస్థితులకు అతను అడుగు పెడుతూ ఉన్నప్పుడు ప్రభు అయితే అతను విడిచిపెట్టకుండా అతనికి న్యాయం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కీర్తన గ్రంథము 37:28-29 యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను మరుగుడు, వారెన్నిటికీ కాపాడబడుతురు. కానీ భక్తిల సంతానం నిర్మూలమగును, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము నివాసం చేస్తారు. ఒక శ్రేష్టమైనటువంటి జీవితంలోకి తీసుకొని వెళ్ళడానికి దేవుడికి అంత ఇష్టమై ఉంది. ఆ శ్రేష్టమైన జీవితంలో స్థిరపరచబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఆసక్తి కలిగి ఆయన సన్నిధిలో నువ్వు పరిగెత్తినట్లయితే అనుదినము నేను నడిపించేటువంటి దేవుడు ఖచ్చితంగా నిన్ను ప్రతి పరిస్థితుల్లోనూ నిన్ను తప్పిస్తాడని, బలపరుస్తాడని, ఇంకా గొప్ప చేస్తాడని నువ్వు గ్రహించుకొని గొప్ప నిశ్చయతతో ముందుకు కొనసాగాలి. అటువంటి నిశ్చయత ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తుందో నీ ప్రార్థన కూడా శక్తివంతంగా ఉంటుంది. శక్తివంతమైన నీ ప్రార్థన పరలోకపు యొక్క ద్వారాలను తెరిచినప్పుడు సరాసరి ఆయన యొక్క సమాధానం నీ మీద కుపరచబడుతూ ఉంటుంది. ఆయన యొక్క గొప్ప సన్నిధి నీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభువా, నీ దయా సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారు అనేకులై ఉన్నప్పటికీ నీ తండ్రి నేను ఇదిగో ఏర్పాటు చేయబడినటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్న విధానం బట్టి వందనాలు. ప్రత్యేకంగా మీరే నడిపించమని, బలపరచమని, ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా తమ ఆసక్తిని బట్టి నీకు అప్పగించుకోవడానికి కృప దయచేయండి. ఒకరి యొక్క ఆసక్తిని బట్టి ప్రభా నువ్వు కార్యం జరిగించే దేవుడు ప్రభా. ఎంతోమంది అనేక సమస్యలతో నేను ఎద్దుకు వచ్చినప్పుడు తండ్రి ప్రతి ఒక్కరు తృణీకరించుకుని నడిపించావు కనుక, నీ సొంత బిడ్డల విషయంలో ఇంకనో కార్యం చేయడానికి శక్తిమంతుడు కనుక ప్రభా ఉదయకాలను బలపరిచి స్థిరపరిచినాను. వారు ప్రతి పరిస్థితుల నుంచి విడిపించి గొప్ప చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.